అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా మొదటి 9 పాఠాలు కంప్లీట్ అయ్యాయి. అలాగే 10వ పాఠం సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ పాఠంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. సో అలాగే మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ క్లాస్ లో మనం చూద్దాము. సో మహాజనపదాల కాలం నాటి గ్రామాలు. సో ఇక్కడ మహాజనపదాల కాలం నాటి గ్రామాలు, విలేజెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ మహాజనపదాస్. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారని తెలుస్తుంది. ఆనాటి పుస్తకాలు చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను, ఎవరిని? వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి ఏమని పిలిచేవారు? గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. సో వారు ఎక్కడ పనిచేసేవారంటే వారు వారి యొక్క కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. వాళ్ళు దాస, లొంగిపోయి సేవకులుగా పనిచేసిన వారిను కూడా పనికి ఉపయోగించేవారు. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఈ క్వశ్చన్స్ మనకు డిఎస్ లో టెట్ లో రావచ్చు. దాస అలాగే మృతక. ఓకే, ఫస్ట్ దాస. సో దాస అంటే ఏంటి అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసిన వారు. ఓకే, దాస అంటారు వాళ్ళని. ఓకే, స్లేవ్స్. ఓకే, ఇక్కడ దాసలను కూడా పనికి ఉపయోగించారు. సో వీళ్ళను పనికి ఉపయోగించేవారు అంటే వీళ్ళు స్లేవ్స్ అన్నట్టు. అంటే వీళ్ళు లొంగిపోయి వీళ్లకు సేవకులుగా పనిచేసేవారు, ఈ దాస అనేవారు. అలాగే అంతేకాకుండా మృతక అనే పని వాళ్లకు కూలి ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. అంటే ఇక్కడ మనం చూసాక దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. ఇక్కడ మృతక అంటే సో వీళ్ళు వర్కర్స్, అంటే జీతం తీసుకొని పని చేసేవారు. ఓకే, సో ఇక్కడ దాస అంటే మనం స్లేవ్స్ అనుకున్నాం, అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. ఇక్కడ మృతక అంటే ఏంటి అని అడగవచ్చు క్వశ్చన్. వీళ్ళు వర్కర్స్ అన్నట్టు, అంటే జీతం తీసుకొని పని చేసేవారు. సో కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. సో కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి ఉండేది, అలాగే బానిసలు కూడా ఉండేవారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. సో మరి గ్రామ పెద్ద ఎవరు అవుతారంటే ఇక్కడ సాధారణంగా అత్యధిక భూమి ఉన్నవారు. ఓకే, సో అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ గోండుల పట్ల లాగా, మనం పట్ల గురించి కూడా చూసాం కదా. సో అలా గోండుల పట్ల లాగా ఆ గ్రామానికి అతడు నాయకుడే కాక రాజు తరపున ఇతర గ్రామస్తుల నుంచి పన్నులు వసూలు చేసేవాడు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సో అతడు నాయకుడే కాకుండా ఇంకా ఇతర గ్రామస్తుల నుంచి పన్నులు కూడా వసూలు చేసేవాడు. అంతేగాక కొన్ని సమయాలలో న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. సో ఇవన్నీ పనులు కూడా ఎవరు చేసేవారు అంటే ఇక్కడ గ్రామ పెద్ద చేసేవాడు. సో ఇక్కడ చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉండేవారు. సో ఎవరు ఉండేవారు? మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? మహాజనపదాల కాలం నాటి గ్రామాలు చూస్తున్నాం కదా. సో ఆ టైంలో మహాజనపదాల కాలంలో ఉన్న గ్రామాల గురించి చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఓకే. సో ఇక్కడ ఇప్పుడు చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉండేవారు. నైపుణ్యం అంటే స్కిల్. ఓకే, నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉండేవారు గ్రామాలలో, చాలా గ్రామాలలో. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, అంటే నాగటి కర్రులు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి. ఓకే, కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లను, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలను కుమ్మరి. ఓకే, సో ఇక్కడ కమ్మర్లు ఏం తయారు చేసేవారు? వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు. అవేంటేంటి? నాగటి కర్రులు, గొడ్డళ్ళు, బాణాలు, వీటిని తయారు చేసేవారు. మరి కుమ్మరి ఏం చేసేవారంటే వంటకు ఉపయోగపడే కుండలు ఉంటాయి కదా, కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలను కుమ్మరి చేసేవారు. అలాగే ఇక్కడ బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రిని వడ్రంగులు. ఓకే, అలాగే
దుస్తులను నేత పని వారు తయారు చేసేవారు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. మరి వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నారు కదా, మనం ఇక్కడ అన్నట్టు నాగళ్ళు కానివ్వండి, దుస్తులు, కుండలు ఇవన్నీ తయారు చేసేవారు కదా, బాణాలు. సో ఉత్పత్తులకు బదులుగా వీరు తయారు చేసిన ఉత్పత్తులకు, ఈ ప్రొడక్ట్స్ కి బదులుగా బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. మరి వీళ్ళు ఇన్ని తయారు చేస్తారు కదా, మరి వీళ్ళకి ఇన్ రిటర్న్ ఏమొస్తుంది అంటే ఈ గృహపతులు అనేవారు వీళ్ళకి ధాన్యం, సో ధాన్యం అనేది ఇచ్చి ఉండవచ్చు. సో ఇక్కడ ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. ఇవన్నీ కూడా వ్యవసాయానికి అవసరమైనటువంటి వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, స్కిల్, గృహపతులకు నైపుణ్యం, అలాగే సమయం, టైం కూడా వీళ్లకు ఉండదు. సో ఇది మనకి ఇక్కడ వచ్చేసి మహాజనపదాల కాలం నాటి గ్రామాల గురించి. మళ్ళీ ఒకసారి చూడండి. గృహపతి, గృహపతి వాళ్ళ దగ్గర పనిచేసేవారు. దాస అంటే లొంగిపోయి పనిచేసేవారు, లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. అలాగే మృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. వీళ్ళు స్లేవ్స్ అనుకోవచ్చు. దాస అంటే, మృతక అంటే వర్కర్స్ అనుకోవచ్చు. ఇక్కడ గ్రామ పెద్ద ఉంటారు, అలాగే నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉత్పత్తులకు బదులుగా ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. గృహపతులు. అలాగే ఇక్కడ ఈ ఉత్పత్తులు అనేవి వ్యవసాయానికి అత్యవసరం. సో మనం ఇన్ని పాయింట్స్ కూడా చూసాం. సో టెట్ లో కానివ్వండి, డిఎస్ లో కానీ పాయింట్స్ రావచ్చు. సో ఇక్కడ నుంచి మన క్లాసెస్ అనేది రెగ్యులర్ గా వస్తాయి. సో నేను కూడా కంటిన్యూ చేస్తాను. సో మీరందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇంకే సబ్జెక్ట్స్ కావాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.